నమస్కారం అండి. నా పేరు దీపిక. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ బీఈడి. నాది సబ్జెక్ట్స్ వచ్చేసి సోషల్ తెలుగు అండి. నేను ఈరోజు ఎడ్యుకేషన్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే జీకే సంబంధించి మనకు స్టేట్ క్యాపిటల్ గురించి నేను ఈరోజు మొత్తము వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మరి పిల్లలు అందరూ ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారా? ఈరోజు మరి నా వీడియోని చూసేయండి, మరి చూసేసి మీరు నేర్చేసుకోండి. స్టేట్స్ క్యాపిటల్ సిటీస్ చూడండి. మరి మొత్తం 28 స్టేట్స్ ఉన్నాయి పిల్లలు. 28 స్టేట్స్, 28 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. నేను ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే నాకు సపోర్ట్ చేయాలి పిల్లలు. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నాకు లైక్ చేసినట్లయితే నాకు ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా నేను తెలుగు కానీ వీడియోస్ చేస్తాను పిల్లలు. మీకు ఇంకా పద్యాలు పాడి తర్వాత దానికి తాత్పర్యంగా చెప్తాను. ఇట్లా సోషల్లో మనకు జీకే, కరెంట్ అఫైర్స్ ఇంకా చాలా 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 వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మరి మీరు నాకు సపోర్ట్ చేయాలి పిల్లలు. సపోర్ట్ చేస్తే కనుక నాకు ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా నేను మంచి వీడియోస్ చేయడానికి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. జీకే, కరెంట్ అఫైర్స్, తెలుగు మీకు అన్ని ఈ 2 సబ్జెక్ట్స్ వరకు ఏ వరి లేకుండా మీకు అంతా నేను క్లారిటీ ఇస్తాను పిల్లలు. చూడండి, మరి చూసి మరి నాకు ఓకే చేయండి. అంటే బాగుందా లేదా అని మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో ఒకసారి చూద్దాం పిల్లలు. అందరు బాగున్నారా? అందరు బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోండి అందరూ. మీ తల్లిదండ్రుల మాట వినండి. టయానికి స్కూల్కి వెళ్ళండి. అన్నీ బాగా చదవండి. మంచి మార్క్స్ తెచ్చుకోండి. బాగా యాక్టివ్గా ఉండండి. స్కూల్లో అన్ని యాక్టివిటీస్ చేయండి. ఓకే, ఈరోజు నేను ఈ వీడియో మనం స్టార్ట్ చేద్దాము. ఏంటంటే స్టేట్ క్యాపిటల్. ఓకే, మొత్తము చూడండి 28 స్టేట్స్ ఉన్నాయి. 28 స్టేట్స్, 28 క్యాపిటల్ సిటీస్. ఓకే, ఈరోజు బిగిన్ చేద్దాము. ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్, అస్సాం, డిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్. 5th స్టేట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, రాజ్పూర్. 6th స్టేట్ వచ్చేసి గోవా, పనాజీ. ఛత్తీస్గఢ్, రాయ్పూర్. ఛత్తీస్గఢ్, రాయ్పూర్. 6th స్టేట్ వచ్చేసి గోవా, పనాజీ. 7th స్టేట్ వచ్చేసి గుజరాత్, గాంధీనగర్. 8th స్టేట్ వచ్చేసి హర్యానా, చండీగఢ్. 9th స్టేట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, షిమ్లా. 10th స్టేట్ వచ్చేసి జార్ఖండ్, రాంచీ. 11th స్టేట్ వచ్చేసి కర్ణాటక, బెంగళూరు. 12th స్టేట్ వచ్చేసి కేరళ, తిరువనంతపురం. 13th స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్, భోపాల్. 14th స్టేట్ వచ్చేసి మణిపూర్, ఇంపాల్. 15th స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర, ముంబై. 16th స్టేట్ వచ్చేసి మేఘాలయ, సిమ్లా. 17th స్టేట్ వచ్చేసి మిజోరాం, ఐజ్వాల్. 18th స్టేట్ వచ్చేసి నాగాల్యాండ్, కోహిమా. 19th స్టేట్ వచ్చేసి ఒడిస్సా, భువనేశ్వర్. 20th స్టేట్ వచ్చేసి పంజాబ్, చండీగఢ్. 21th వచ్చేసి రాజస్థాన్, జైపూర్. 22 సిక్కిం, గ్యాంగ్టక్. 23 తమిళనాడు, చెన్నై. తెలంగాణ, హైదరాబాద్ 24th. 25th వచ్చేసి త్రిపుర, ఆగర్తల. 26th ఉత్తరాఖండ్, డెహ్రాడూన్. 27th ఉత్తరప్రదేశ్, లక్నో. 28th వెస్ట్ బెంగాల్, కోల్కతా. ఓకే పిల్లలు, ఇవే అండి పిల్లలు 28 స్టేట్స్ మనకు. చూడండి, స్టేట్ క్యాపిటల్స్ మొత్తం 28 స్టేట్స్, 28 క్యాపిటల్ సిటీస్. చూడండి, ఇలాగ ఈజీగా నేర్చుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో వీడియో ఒకసారి అంతా చూపిస్తాను. మొత్తం 28 స్టేట్స్. చూడండి, మరి ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మరి మీరు నాకు ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ టైం బిగిన్ చేశాను ఎడ్యుకేషన్ ఛానల్. ఎలా ఉందో మరి చెప్పాలి, కామెంట్లో కామెంట్ చేయాలి. అలాగే అందరూ బాగా నేర్చుకోండి. ఇలాంటి మనకు రేపు పొద్దున కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయినా కానీ మనకు జనరల్ నాలెడ్జ్ బిట్స్ పెడతారు కదా స్కూళ్ళల్లో. అలాంటప్పుడు మనకు పనికి వస్తుంది. ఫాస్ట్గా మనం ఇలాగ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అన్నీ ఒక చోట రాసుకుంటే. ఇంకా నేను కరెన్సీస్, ఇంకా క్యాపిటల్ సిటీస్, ఇప్పుడు క్యాపిటల్ సిటీస్ చెప్పాక స్టేట్స్ చెప్పా కదా, ఇంకా కరెన్సీస్ ఇంకా చాలా ఉన్నాయి కదా. మనకు మ్యాప్ పాయింటింగ్, మనకు మొత్తం స్టేట్స్ సంబంధించిన మ్యాప్స్లో మనకు దాంట్లో ఎలా మనము
డివైడ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా స్టేట్స్ని డివైడ్ చేయాలి, దాని కింద క్యాపిటల్ సిటీస్ అవంతా మ్యాప్స్ కానీ నేను వివరిస్తాను. మ్యాప్స్ కానీ తీసుకొస్తాను మీ ముందరికి. మరి మీరు చూడాలి. మరి అంతే 28 స్టేట్స్ మొత్తం. అగైన్ ఒకసారి ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాం డిస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ షిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మణిపూర్ ఇంపాల్, మహారాష్ట్ర ముంబై, మేఘాలయ షిల్లాంగ్, మిజోరాం ఐజ్వాల్, నాగాల్యాండ్ కోహిమా, ఒడిస్సా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గ్యాంగ్టక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తల, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్ లక్నో, వెస్ట్ బెంగాల్ కోల్కతా. ఓకే, మొత్తం 28 స్టేట్స్, 28 క్యాపిటల్ సిటీస్. అదేవిధంగా చూడండి పిల్లలు, నచ్చిందా మీకు ఈ వీడియో? ఇలాగే మీకు ఇంకా చాలా చాలా నేర్పిస్తాను నేను, సోషల్లో కానీ తెలుగులో కానీ. మొత్తం 28 స్టేట్స్. మరి లైక్ చేసేయండి మరి పిల్లలు, అందరు బాగా చదువుకోండి. ఓకే, అందరు బాగా చదువుకోండి. బాగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మీ తల్లిదండ్రుల కళలో నిజం చేయాలి. మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి. వాళ్ళు చెప్పినట్టు వినండి. టయానికి ఫుడ్ తినండి. టయానికి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి. హోంవర్క్స్ కానీ ఏమైనా కానీ మీ టీచర్స్ మాట వినండి. అంతా మీరు పర్ఫెక్ట్గా ఉండండి పిల్లలు. ఓకే పిల్లలు, ఉంటా పిల్లలు. నేను మీ దీపిక. ఓకే, బాయ్.